హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక బ్యూటిఫుల్ చెస్ ట్రాప్ విత్ వైట్ మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ కింగ్ ముందున్న పాని 2 స్టెప్స్ మనం ఇలా వేస్తాము. అపోనెంట్ తన కింగ్ ముందున్న పాని 2 స్టెప్స్ ఇలా వేస్తారు. నెక్స్ట్ మనం బిషప్ ఓపెనింగ్ మూవ్ వేస్తాము. దీన్ని బిషప్ ఓపెనింగ్ మూవ్ అంటారండి. నెక్స్ట్ తన నైట్ని ఈ పొజిషన్లో ఉంచుతారు. నెక్స్ట్ మనం కూడా మన నైట్ని ఈ పొజిషన్లోకి తీసుకొస్తాము. తను ఈ నైట్తో ఈ పాన్ని క్యాప్చర్ చేస్తారు. నెక్స్ట్ మనం ఈ నైట్ని ఈ పొజిషన్లో ఉంచుతాము. తను మళ్ళీ తన నైట్తో మన నైట్ని క్యాప్చర్ చేస్తారు. మనము మన పాన్తో నైట్ని క్యాప్చర్ చేస్తాము. నెక్స్ట్ తన క్వీన్ ముందున్న పాన్ని 1 స్టెప్ ఈ విధంగా మూవ్ చేస్తారు. నెక్స్ట్ మనం వేసేది క్యాజ్లింగ్ మూవ్ అండి. క్యాజ్లింగ్ మూవ్ అంటే ఫస్ట్ మనం పట్టుకోవాల్సింది కింగ్ అండి. కింగ్తో ఈ పొజిషన్లో పెట్టడమే క్యాజ్లింగ్ మూవ్ అంటారు. ఎప్పుడైనా సరే ఫస్ట్ రుక్ పట్టుకొని క్యాజ్లింగ్ చేస్తే అది ఇల్లీగల్ మూవ్ అండి. సో ఎప్పుడు ఫస్ట్ క్యాజ్లింగ్ చేసేటప్పుడు కింగ్ని పట్టుకొని ఈ పొజిషన్లో ఉంచాలి. కింగ్ని ఈ పొజిషన్లో అండ్ రుక్ని ఈ పొజిషన్లో ఉంచాలి. నెక్స్ట్ తన బిషప్తో మన నైట్ని అటాక్ చేయడానికి ఈ పొజిషన్లో ఉంచుతారు. నెక్స్ట్ ఇప్పుడు మనం వేసేదే ఒక బ్యూటిఫుల్ మూవ్ అండి. మన నైట్తో ఈ పాన్ని తీసేస్తాము. ఇప్పుడు మనం మన క్వీన్ని ఆఫర్ చేసాము బిషప్కి. తను మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు. నెక్స్ట్ మనం వేసే బ్యూటిఫుల్ మూవ్ అండి. బిషప్తో పాన్ని తీసేసి చెక్ పెడతాము కింగ్కి. ఇప్పుడు కింగ్కి ఉన్న ఒకే ఒక మూవ్ అండి, ఇది ఒక మూవ్. నెక్స్ట్ మనం మన బిషప్తో చెక్మేట్ చేస్తాము అండ్ ద గేమ్ ఈజ్ ఓవర్. కింగ్ కాంట్ మూవ్ ఎనీవేర్ అండి. ద గేమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.